ఫుల్ బాటల్ ఎటు లేదు తగ్గైన కొట్టు బ్రదర్. మనల్లేనా? మనల్లే. వదినా 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 కలిసి వదినా. సారీ వదినా, లేట్ అయింది. నమస్కారం. నేను వదిన్ని కాదు, కోడల్ని. మరి మా వదిన? ఆమెను విశ్రాంతి తీసుకునేవ్వండి. పాపం ఎంతకాలమని ఈ బరువులన్నీ మోస్తుంది. మీకేం కావాలన్నా నన్ను అడగండి, 2 భోజనం వడ్డిస్తాను. నాకు వడ్డించుకోవడం భోజనం తెలుసు, నువ్వు వెళ్ళి పడుకో. నీ మొగుడు కోపడతారు. సారీ సార్. ఎవరు మీరు? మొదట్లో 1-2 రోజులు అలాగే విసుక్కుంటారు, తర్వాత సర్దుకుపోతారు. అత్తయ్య మీకోసం కాచు కూర్చున్నప్పుడు మావయ్య ఆవిడ కోసం కాచుకోలేదా? అలాగే ఇప్పుడును. రండి వచ్చి ఫోన్ చేయండి. కోళ్ళు, నేనెవరిని కాచు కూర్చోమని చెప్పలేదు. మీరు చెప్పకపోయినా నా మనసు ఒప్పలేదే. ఎవరేమైపోతే మనకు కావాల్సింది బాట్లేగా. ఐఎమ్ సారీ, నాకిప్పుడు కావాల్సింది నిద్ర. మీరు వచ్చి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పడుకోవాలి. రండి. నాకు భోజనం వద్దు, గాడిది గుడ్డు వద్దు. నన్ను అవమానిస్తున్నా. నేను ఎవరనుకుంటుంది? ఐఎమ్ ది చిన్నమామ. ఐఎమ్ చిన్నమామ, ది గ్రేట్ చిన్నమామ. రాబట్టు, నీ స్టేటస్ ఏంట్రా? నీ పొజిషన్ ఏంటి? నిన్న కాకమొన్న వచ్చిన పిల్ల నిన్ను అవమానిస్తుందా? ఒక ఫుల్ బాటిల్ విస్కీ 24 గుక్కల్లో నువ్వు ఖాళీ చేస్తున్నా. నా దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. నన్ను అవమానిస్తా. అన్నం చూస్తే నాకు ఆకలిస్తాను. నువ్వు కూడా భోంచలేదా? ఈ ఇంట్లో అందరి భోజనాలు అయిన తర్వాతే నా భోజనం. వదిన కూడా నా కోసం వెయిట్ చేస్తుంది, కానీ భోజనం చేయకుండా వెయిట్ చేయదు. యూఆర్ ఎ గుడ్ గర్ల్. నేను చిన్నమామను కదా నన్ను గౌరవిస్తున్నావు. ఆగా. cheers. ఇక్కడ పడుకున్నావేంటి? నీకెదరాబా? మా చిన్నమావ గారు తాగిన మైకుల్లో ఒళ్ళు తెలియకుండా ఇక్కడే పడిపోతుంటే నేనెలా వెళ్ళి నా రూమ్ లో సుఖంగా పడుకుంటాను? ఫాట్మను ఒకటి ఇచ్చారంటే బెంగాలో పడుకుంటా. నాతో గొడవ పెట్టుకుంటావే? నేను తాగడానికి ఒక కారణం ఉంది. తాగుబోతులందరికీ ఉంటుందిలేండి ఒక చుప్పనాతి కారణం. కోడల పిల్లవు కదా అని ఊరుకుంటున్నాను. తాగిన కళ్ళకి కోడలు కూతురు అనే తేడాలు తెలుస్తాయా? పాను, నా కూతురు నా కళ్ళల్లో మెదలాడుతుందమ్మా. అందుకే ఈ తాగుడు. ఏమిటి? నాకు ఓ సంసారం ఉండేది, అందమైన భార్య ఉండేది, చందమామ లాంటి ఓ బిడ్డ ఉండేది. ఆమె ఆకాశంలో ఉండాలని కళ్ళు కనివ్వండమ్మా. అది నిజంగానే ఆకాశంలో ఉందమ్మా. స్కూల్ చదువులు పూర్తి చేసుకుని వేసవి సెలవులకి ఇంటికి వస్తుందని తెలిసి అమ్మాయిని చూడాలని ఆతృతగా పరిగెత్తుకొచ్చాను. నన్ను చూసి నాన్న అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇంతవరకు ఈ చేతుల్లో చేరలేదమ్మా. ఎదురుగుండా వస్తున్న లారీని తను చూసుకోలేదు, నేను చూసుకోలేదు. నా భార్య రక్షిద్దామని ఎదురు వెళ్ళింది, లారీ చక్రాల కింద ఉండిపోయింది. నాన్న అని పిలవలేని ఓ నెత్తుటి ముద్ద ఈ చేతుల్లో మిగిలిందమ్మా. తాగకుండా ఉన్నప్పుడల్లా నా బిడ్డ, నాన్న అని పిలవలేని నా బిడ్డ కనిపిస్తూ ఉంటుంది. నా బిడ్డని మర్చిపోవాలంటే తాగాలమ్మా, తాగాలి. మీ పాప బ్రతికే ఉంటే ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది మావయ్య? నీ వయసే ఉంటుందమ్మా. నన్నే మీ పాప అనుకోండి. ఇదిగో మీ కూతుర్ని చెప్తున్నాను, ఇక మీదట నన్ను మర్చిపోవాలని తాకూడదు. నాలాంటి తాగుబోతులు ఇలాంటి నిర్ణయాలు పగటిపూట తీసుకోవడం మంచిదమ్మా. సరే, అంతవరకు నేను ఇక్కడే పడుకుంటాను. మీరు వెళ్ళండి. గుడ్ నైట్. అమ్మా భాను,
నా మాట వినమ్మా. ఉహు, చాప చుట్టేయమ్మా. ఉహు, నీ రూమ్కి వెళ్ళి తల్లి. ఉహు. అరే పొద్దున్నే కాఫీ కప్పుతో వచ్చి నన్ను నిద్ర లేపమ్మా. సరేనా? ఉమ్. గుడ్ నైట్. ఇప్పుడు నిజంగా గుడ్ నైట్. ఒరే రామకృష్ణ, నీకు చెట్టంత కూతురు దొరికిందిరా. నువ్వు ఎక్కడ పడుకుంటేనేరా? ఇగో నేలతల ఒళ్ళో పడుకో.